దగ్గర నువ్వు నేను దిగిన ఫోటోలే ఉన్నాయి. మన వాళ్ళతో నువ్వెప్పుడు ఫోటోలు దిగలేదా? నా అన్నయ్య నేను కలిసి ఎన్ని ఫోటోలు దిగామో. నేను నా చెల్లెలు కలిసిన ఫోటో అది. దాన్ని ఏం చేసావు? మీరిప్పుడు కలిసి లేరు కదా, అందుకే విసిరి పడేశాను. మేం దూరంగా ఉండడానికి కారణం నువ్వు. ఇప్పుడు ఆ ఫోటోని కూడా నాకు దూరం చేసావా? ఏ ఆ ఫోటో చూపించి నా పిల్లల్ని తనకి దగ్గర చేద్దామనుకుంటున్నారా? లేదు, మేనత్ ఎలా ఉంటుందో వాళ్ళు చూడాలి. ఎందుకు? మా అన్నయ్యల వీళ్ళను కూడా. శశి, మీరెంత అరిచినా మీ చెల్లెలు ఇంట్లో అడుగు పెట్టలేదు. నా పిల్లలు తనకు దగ్గరెవ్వరు అవ్వనివ్వను. అది నీ చేతుల్లో లేదు. తను వీళ్ళ మేనత్త. వీళ్లకు తనకు మధ్య ఉన్నది రక్త సంబంధం. నువ్వు ఎంత ఆపాలని చూసినా వాళ్ళని కలవనివ్వకుండా చేయలేవు. నా ఒంట్లో ప్రాణముండగా అది జరగదు, జరగనివ్వను. రక్త సంబంధాన్ని ఆపడం ఎవరితరం కాదు. నేనే స్వయంగా నా చెల్లెల్ని నా పిల్లలకు పరిచయం చేస్తాను. అది చూద్దాం. తను ఎక్కడుందో మీకు తెలిసేలోపు ఎక్కడా లేకుండా చేస్తాను తన్ని. నువ్వేం చేసుకుంటావో చేసుకో. నేను చేయాల్సింది నేను చేస్తాను. ఏంటి మమ్మీ, ఫోటోల గురించి అడిగితే సైలెంట్ గా ఆలోచిస్తున్నా? నాకెలాంటి మొమెంటోస్ రాలేదు, అలాగే ఎలాంటి ఫొటోస్ కూడా లేవు మంగా. అయితే నువ్వు నిజంగానే మొద్దు పిల్లవి. నాకు బోలెడని మెమెంటోస్ ఉన్నాయి. అలాగే అంజీ సార్ నిన్న నాకు చాలా ఫోటోలు తీశారు. నీకంటే నేనే గ్రేట్. నాకంటే ఎప్పుడు మా అమ్మే గ్రేట్. సో ఇక నుంచి నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆగరా చారిగాడి కొడుకొచ్చారు కేశా. ఏంటి పౌడర్ బాగా ఎక్కువైనట్టుంది? నాకు పౌడర్ ఎక్కువ అవ్వలేదురా, నీకే బాగా పొగరు ఎక్కువైంది. అది కట్ చేయటానికే నైట్ నీకు ఒక చిన్న జలకిచ్చాను. శశి బాగా గడ్డి పెట్టిందనుకుంటాను. ఓ, శశమ్మ దగ్గర చిచ్చు పెట్టింది తమరన్నమాట. వేదవది తన బుల్లి పుట్టలో చెయ్యి పెడితే చేమే కొడుతుంది. అలాంటిది ఇంత పెద్ద కటౌట్ని నా చెంప మీద కొడితే నేను ఊరుకుంటానా? నీ కడుపు మీద కొట్టబోతున్నాను, నీ జీవితం మీద కొట్టబోతున్నాను. నేనేంటో నీకు చూపించబోతున్నాను. కమేడియన్ విలన్ డైలాగులు చెప్తే కామెడీయే వస్తుంది, విలనిజం రాదు. ఎవడ్రా కమెడియను? విలన్! నువ్వు కమెడియను, మీ నాన్న కమెడియను, మీ తాత కమెడియను, మీ ముత్తాత కమెడియను. నేను విలన్ని రా, 10 తలల రావణాసురుణ్ణి. చా, ఒక చెంప మీద కొడితేనే గోబ గుయ్యమనిపోయింది. ఇక 10 తలల చెంపల మీద కొడితే ఏమవుతుందో ఒక్కసారి డ్రీమ్ వేసుకోండి. బొమ్మ కనిపించిందా? దిమ్మ తిరిగిందా? మైండ్ బ్లాక్ అయిందా? రేయ్, డ్రీమ్ లో కూడా నీదేనా డామినేషను?
నేను కొడితే ఎలాగుంటుందో నువ్వు కూడా ఒక డ్రీమ్ వేసుకో. ఏంటిరా సూపుకు అర్థం? మీరు నన్ను కొట్టడం మరీ ఆటో పంచలా లేదా? అంటే ఏంట్రా, నేను నిన్ను కొట్టలేనా? ఒకప్పుడు నేను రౌడీని తెలుసా? పేరు మోసిన పెద్ద గూండాని. నాపై 4-5 స్టేషన్స్ లో కేసులు కూడా ఉన్నాయి. ఏమని? చంద్రికా మేడం గారి చేతిలో మీరు తన్నులు తిన్నారనే? ఏంటిరా తూ మచ్చి కామెడీ చేస్తున్నావు? రేపు నీకు శశి చేతిలో ఉంటుందిరా. నేను పెట్టింది హల్లా టప్పా బాంబు కాదు, అణు బాంబు. నీ బ్యాక్గ్రౌండ్ దద్దరిల్లిపోతుంది, నువ్వు పీస్ అయిపోతావు. అవునా? అయితే నేను కూడా ఒక బాంబు పేల్చబోతున్నాను. మీ కోష్మాండం కదిలిపోతుంది. కూష్మాండవా? అదే బద్దలవుతుంది. వెయిట్ అండ్ వాచ్. వీడు మళ్ళీ ఏం చేయబోతున్నాడు? అవును బంగారం, నేనే పెరుగునుండాను. మంగా ఇదిగో, ఏంటి? ఈ క్యారేజ్ అంజు గారికి ఇచ్చిరాపో. నీకేమనుకుంటున్నాను, కనిపించట్లేదా? క్యారేజ్ ఇచ్చి రావడం ఎంతసేపే? డోంట్ డిస్టర్బ్ మీ. నువ్వే వెళ్ళేవు. అది కాదే. డోంట్ ఇరిటేట్ మీ. గో. ఆంజనేయులు గారు, ఆంజనేయులు గారు. టైం 8 దాటింది, ఇంకా నిద్రపోతున్నారే. నిన్న ఫంక్షన్లో టయర్డ్ అయ్యారేమో. ఏంటి ఇలా మూలుగుతున్నారు? ఆంజనేయులు గారు, ఆంజనేయులు గారు. మీ ఒళ్ళు చాలా వేడిగా ఉందండి. మీకు హై ఫీవర్ వచ్చింది. అవునండి. ఎప్పటి నుంచి? తెలీదు. మాతో ఒక మాట చెప్పొచ్చు కదండి. ఎందుకండి? ఎందుకంటారేంటి? ఇరుగు పొరుగున ఉన్నాం, చూసుకుంటాం కదా. వద్దండి. ఏంటండి వద్దు? పదండి, హాస్పిటల్కి వెళ్దాం. అవసరం లేదండి. అంతలా వణికిపోతున్నారు, అవసరం లేదంటారేంటి? హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకుంటే వెంటనే ఫీవర్ తగ్గిపోతుంది. పదండి. వద్దు, మీరు వెళ్ళిపోండి. నేనెక్కడికి వెళ్ళాలి? నన్ను నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఏం చూసుకుంటారు మీరు? ఇలాంటప్పుడు ఇంకొక మనిషి అవసరం. నాకెవరూ అవసరం లేదండి. టాబ్లెట్స్ వేసుకున్నాను, తగ్గిపోతుంది. ఎప్పుడేసుకున్నారు? ఇందాకే. మరేమైనా తిన్నారా? లేదు, తర్వాత తింటాను. ఏవి తినకుండా టాబ్లెట్స్ వేసుకుంటే వంటకి ఏం పడతాయి? ఆగండి, నేను టిఫిన్ చేసి తీసుకొస్తాను. వద్దండి, నేను చేసుకుంటాను, ప్లీజ్. ఏ రాత్రి నేను వంట చేయకపోతే మీరు మాకు భోజనం తీసుకురాలేదా? అది కాదండి. మీరు ఇంకేం మాట్లాడకండి, పడుకోండి. నేను మళ్ళీ వచ్చేంత వరకు మంచం దిగకండి.
గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్ చార్కేసా. టుడే షెడ్యూల్ ఏంటి? 10 o'clockకి ఆఫీస్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది బాబు. 11:30కి న్యూ సైట్ విజిటింగ్ బాబు. 1 o'clockకి సైట్ ఇంజనీర్స్తో లంచ్ బాబు. 2 to 3 ఆఫీస్లో రెస్ట్ బాబు. 3 to 4 సింగపూర్ ఫైనాన్స్ సెక్రటరీతో జూమ్ మీటింగ్ ఉందండి. 4 to 5 ఫ్యాక్టరీ మొత్తం విజిటింగ్ బాబు. 5 to 6 ఫ్యాక్టరీలోనే ప్లేయింగ్ టెన్నిస్ బాబు. 7 to 9 ఒక అవార్డు ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా వెళ్తున్నారు బాబు. ఆ తర్వాత ఇంటికి వస్తున్నారు బాబు. అంతే బాబు. ఇన్ని ప్రోగ్రామ్స్లో నా చెల్లెల్ని వెతికే ప్రోగ్రాం ఒక్కట్లేదేంటి చార్కేసా? బాబు దొరికేశాడు చార్కేశాగాడు. అంటే నా చెల్లెల్ని మర్చిపోయాను అనుకున్నావా? తనని వెతకడం పూర్తిగా వదిలేసావా? అదేం లేదు బాబు. మరి షెడ్యూల్లో ఆ ప్రోగ్రాం ఉండాలి కదరా, మరి ఎందుకు లేదు? ఏమైంది చార్కేసా? దివ్యని వెతకడానికి నువ్వు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు? అడుగుతున్నాడు కదరా, సమాధానం చెప్పి సావో. అంటే బాబు అది అన్ని పనుల కన్నా దివ్యని వెతకడం ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? ఎందుకు వదిలేసావు? వీడికి ఈ మధ్య వాడి సొంత పనులు ఎక్కువయ్యాయి. అవి మన దగ్గర జీతం తీసుకుంటూ వాడి పనులు చక్క పెట్టుకుంటున్నాడు. వీడికి దివ్య నెతకాలన్న జ్ఞానమే లేదు, తీరిక అంతకంటే లేదు. ప్రసాద్ గారు, మీరు కాస్త ఆపుతారా? నన్ను చెప్పనివ్వండి. తాతయ్య అంటున్నాడని కాదు చార్కేసా, ఈ మధ్య నీకు నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. ఇప్పటి వరకు దివ్య గురించి నేను మర్చిపోయినా నువ్వు గుర్తు చేసేవాడివి. ప్రతిరోజు దివ్య గురించి మాట్లాడేవాడివి. రోజు ఏదో ఒక ప్రయత్నం చేసేవాడివి. ఇప్పుడు ఏమైంది నీకు? బద్ధకం పెరిగిపోయింది. అవి బాగా బలుపు వచ్చేసింది. ముప్పొద్దులా తిండి పెడుతూ ఏసీ కారిచ్చి 5 అంకెల జీతం ఇస్తుంటే కళ్ళు నెత్తికెక్క ఈడికి. పైగా వీడిని నువ్వు పియ్య అనవుగా ఫ్రెండ్ అంటావాయే. ఇంకేముంది, వీడు ఆడిందే ఆట పాడిందే పాట అయ్యింది. మీరు ఆగండి తాతయ్య. దివ్య హైదరాబాద్ వచ్చింది అన్నావు. ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. కనీసం ఫోన్ కూడా లేదు. దివ్య ఇక్కడ ఉందన్నది నిజమేనా? అబద్ధం అయ్యి ఉంటుంది. అవి ఏదో నిన్ను సంతోషపెట్టి శాలరీ పెంచుకోవటానికి రోజుకొక కథ చెబుతున్నాడు. ఈయనేమో నువ్వు గుడ్డిగా నమ్మేస్తున్నావు. దివ్య అంటే నాకు ప్రాణం అని నీకు తెలుసు కదా చార్కేసా. తను చూడక 7 సంవత్సరాలైంది. ఎప్పుడెప్పుడు చూస్తానని ఆశపడుతున్నాను. కలలో తను కనిపించి మాయమవుతుంది. తనకేమైందో అని కంగారుగా ఉంది. నా బాధను అర్థం చేసుకో చార్కేసా. ఎద్దుపుండు కాకికి ముద్ద అని నీ బాధ ఈడికెందుకు అర్థం అవుతుంది? అవి వీడిని నమ్ముకుంటే నువ్వు మోసపోవడం తప్ప నువ్వెప్పటికీ దివ్యను చూడలేవు. వెంటనే ఈయన్ని జాబులోంచి తీసేసి ఓ మంచి పియ్యని పెట్టుకో. వారం లోపు నీకు దివ్యం తీసుకొచ్చి చూపిస్తాడు. వారం కాదు, 3 daysలో దివ్యమని మీ కళ్ళ ముందు నిలబెడతాను బాబు. ఏందిరా అన్న, 3 రోజుల్లోపు దివ్యం తీసుకొని వస్తావా? అంటే 3 రోజుల్లో చారుకేస ఈ అన్నా చెల్లెల్ని కలపబోతున్నాడనమాట. దివ్య ఏందో మీ ఇంట్లో ఉన్నట్టు, రోజు నువ్వు దివ్యం చూస్తున్నట్టు, నీతో మాట్లాడుతున్నట్టు. అబ్బాబ్బాబ్బా, 3 రోజుల్లో దివ్యం తీసుకొస్తానని అంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నావా? కొంపదీసి దివ్య ఎక్కడుందో ఆల్రెడీ నీకు తెలుసా ఏంటి? అవునా చార్కేసా? దివ్య అడ్రస్ నీకు తెలుసా? దివ్యతో నువ్వు రోజు మాట్లాడుతున్నావా? ఆ విషయం నా దగ్గర దాస్తున్నావా? చెప్పరా, నోరు తెరిచి మాట్లాడు. అడుగుతున్నాడుగా, ఏంద్ర అట్ట నోరు మూసుకొని ఉంటావా? ఆయనతో చెప్పావు, చచ్చావే చారుకేసా. చెప్పు చార్కేసా. చార్కేసా, అడిగేది నిన్నే చెప్పు. ఈడు నీ దగ్గర ఏదో దాస్తున్నాడు. అదే వీడికి దివ్య ఎక్కడుందో తెలిసినట్టుంది. అందుకే దివ్యని ఎతకటం మానేశాడు.
దివ్య గురించి నీతో మాట్లాడటం మానేశాడు. దివ్య ఇంటికి రాకూడదని, మళ్ళీ నువ్వు దివ్యను చూడకూడదని వీడి పెద్ద కుట్రే పన్నుతున్నాడు అభి. ఈడు పెద్ద ఎత్తున మోసం చేస్తున్నాడు. ఈయన్ని వదల మాకు, గట్టిగా అడుగు. నువ్వు ఆపు తాతయ్య. ఎందుకలా బీపీ తెచ్చుకుంటావు? చారుకేశకు దివ్య గురించి తెలిస్తే నాకు చెప్పడా ఏంటి? చారుకేశ, నేను నిన్ను నమ్ముతున్నాను. దివ్య గురించి నీకేదో క్లూ దొరికినట్టుంది. అది ఏంటని నేను అడగను. 3 రోజుల్లో నా చెల్లెలు నా ముందుండాలి. ఉంటారు బాబు. అంటే 3 డేస్లో ఈ అన్నను కలవాలని ఆ చెల్లెలు డిసైడ్ అయిందన్నమాట. చెప్తా. హాంజీ సార్, హాంజీ సార్. బయట నిల్చుని అరవకపోతే లోపలికి వచ్చావచ్చుగా. ఏంటి సార్ పొద్దు పొద్దునే వేడివేడిగా ఉన్నారు? చలితో వణికిపై చేస్తుంటే వేడిగా ఉన్నానంటావేంటి? చలి తగ్గడం మొదలు పెడితే ఇంకా చలి చలి అంటారేంటి సార్? జ్వరం వస్తే చలి రాదా ఏంటి? జ్వరం వచ్చిందా? ఆ, ఆ! చాలా జ్వరం ఉంది సార్. ఒళ్ళు పెనువులా కాలిపోతా ఉంది. పదండి హాస్పిటల్కి వెళ్దాం. నేను ఎక్కడికి రాను. నువ్వు కూడా ఆవిడ్లా హడావిడి చేయకు. ఆవిడెవరు సార్? పక్కింటి మహారాణి గారు. జానకి మేడం మిమ్మల్ని చూడ్డానికి వచ్చారా? మాట్లాడి వెళ్ళిపోయింది కూడా. మేడం గారు ఏం మాట్లాడారు సార్? నీలాగే నా తల పట్టుకొని చూసింది. ఏంటి మేడం గారు మిమ్మల్ని టచ్ చేశారా? హాస్పిటల్కు వెళ్దామని కూడా అంది. అంటే మేడం గారికి మీ మీద కోపం పోయిందా సార్? మీరేమన్నారు? రానని చెప్పాను. అంటే మీకు మేడం మీద కోపం పోలేదా? లేదు కుమార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మొన్న జరిగింది మనసులో పెట్టుకుని నాపై కోపంగానే ఉన్నారు. నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు. సార్కి వేడినీళ్లతో ఒళ్ళు మొహం తుడిచి నుదుటిపై క్లాత్ పెట్టు. మేడం సారీ మేడం. నాకు జ్వరం వచ్చిన వాళ్ళంటే భయం. నేను ముట్టుకోలేను. ఇప్పుడే కదరా నా చేయి పట్టుకున్నావు. అదేంటి కుమార్, జ్వరానికే భయపడితే ఎలా? ఏమో మేడం, నాకు చిన్నప్పటి నుంచి జ్వరం వచ్చిన వాళ్ళంటే భయం. వద్దండి, నేను తుడుచుకుంటాను. నేను తుడుస్తాను కదండి, మీకెందుకు ఇబ్బంది? మీకిబ్బందని వద్దు. మేడం గారికి ఏ ఇబ్బంది లేదు సార్, మీరు గమ్మున పడుకోండి. మీ సార్కి ముక్కు మీద కోపం కుమార్. అవును మేడం, ముక్కోపీనా? ఒక్క మాట అనకూడదు, వెంటనే అత్తిపత్తిర్లా ముడుచుకుపోతారు. టచ్ మీ నాట్లా ఉంటారు. నిజమే మేడం, సార్తో చాలా కష్టం. కానీ పక్క వాళ్ళు కష్టపడుతుంటే మాత్రం చూడలేరు. వెంటనే సాయం చేస్తానని వాలిపోతారు. ఆ విషయంలో సార్ దేవుడు మేడం. ఈ దేవుడే రాత్రి మాకు భోజనం పెట్టాడు. అదేమంత పెద్ద విషయమా అండి? అవును మేడం, మీ ఇంట్లో సారు ఎన్నిసార్లు తేరగా తెలేదు. కుమార్, జ్వరం తెచ్చుకున్నది చాలదా? మళ్ళీ కోపం ఎందుకు తెచ్చుకుంటున్నారు? జ్వరం ఏమైనా డిగ్రీనా అండి తెచ్చుకోవడానికి? డిగ్రీనే, 100 డిగ్రీల పైన ఫీవర్ ఉంది. పడుకోండి. పడుకోండి సార్. పడుకోండి.
ఈ క్లాత్ ఇలాగే ఉంచుకోండి. ఈ టాబ్లెట్ ఇప్పుడు ఒకటి, ఈవినింగ్ ఒకటి వేసుకోండి. మేడం మీరు డాక్టర్ కూడానా? కాదు కుమార్, మెడిసిన్స్ కొంచెం తెలుసు. నేను వెళ్ళి కషాయం కాచి తీసుకొస్తాను. మళ్ళీ కషాయం ఎందుకండి? జ్వరం తగ్గడానికి. మీకెందుకండి శ్రమ? రాత్రి మీరు మా కోసం శ్రమ తీసుకోలేదా? ఏదో ఒక పూట భోజనం పెట్టినందుకు దాన్ని పట్టుకుంటారేంటండి?